మురుగునీటిలో ఆవాసం, దోమలతో సావాసం. సమస్యలు వినేవాడు లేడు, రోగమొస్తే పట్టించుకునే నాథుడు లేడు. పేదల గృహాలు మురికి కూపాలుగా మారాయి. ఇళ్లు కట్టి చేతులు దులుపుకున్న అధికారులు మౌలిక వసతుల్ని, పారిశుధ్య నిర్వహణను గాలికి వదిలేశారు. రాజీవ్ గృహకల్ప కాలనీ సమస్యల నిలయంగా, బురదమయంగా మారింది. ఇక్కడ కనిపిస్తోంది మురుగుగుంట కాదు, గుంటూరు రాజీవ్ గృహకల్ప కాలనీలోని ఓ అపార్ట్మెంటు ఆవరణ. 3 నెలలుగా ఈ కాలనీ వాసులు నిత్య నరకాన్ని చూస్తున్నారు. ఈ మురుగునీటి మధ్యలోనే జీవనాన్ని సాగిస్తున్నారు. పేదలకు పక్కా గృహాలు కట్టి చేతులు దులుపుకున్న అధికారులు వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్య ధోరణితో గృహకల్ప కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరులో పేదల కోసం శివారు గ్రామమైన అడవి తక్కెళ్లపాడులో 10 ఏళ్ల కిందటే రాజీవ్ గృహకల్ప భవనాలు నిర్మించారు. నాణ్యతాపరంగా అంతంత మాత్రంగా ఉన్న ఈ భవనాల్లో ప్రజలు ఎలాగోలా సర్దుకుంటున్నారు. కొన్ని నెలల కిందట గుంటూరులో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులతో ఇక్కడి పరిస్థితి అధ్వాన్నంగా మారింది. కొత్త పైపులైన్లు వేయడం కోసం పాత డ్రైన్లను పాడు చేశారు. ఈ చర్యలతో మురుగునీరు ఇళ్ల మధ్యలోనే నిలిచిపోయింది. నీరు కాల్వల్లోకి వెళ్లక నివాసాల మధ్య నిలిచి దోమలకు ఆవాసంగా మారింది. ఉండలేకపోతున్నామండి. బుట్టి బురద, వర్షం వస్తే అసలు నీళ్ళలో వచ్చినాయి. చూడండి 20 నెంబర్ బ్లాక్ అసలు నీళ్ళు వచ్చేసినాయి ఒంటి ముందుకి. కరెంటు కూడా పాస్ అయింది, దానిలో నుంచి షాక్ కొడుతుంది. నడవటానికి లేదు, అటు నుంచి కూడా బురద, వెళ్ళటానికి లేదు. ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళిపోయారు కూడా ఉండలేక. జ్వరాలు పిల్లలకి విపరీతంగా జ్వరాలు, 2 పిల్లలకి 2 రోజుల నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఒకళ్ళైతే, ఈ నీళ్ల బాధ తట్టుకోలేక. అది ఇబ్బంది మాకు. అసలు మట్టి అన్ని చోట్ల పోసారు కానీ ఇక్కడ అడిగినా కూడా ఒక్క ట్రక్కు మట్టు పోయలేదు. పైపులు పగిలిపోయినాయండి, అవి తోముతున్నాం. కొత్త కలెక్షన్ వేస్తామని గొంతలు తీశారు, అవి వేసారులే కానీ కలెక్షన్ పెట్టకుండా ఈ వదిలేసి ఈ డ్రైనేజ్ ఏమన్నా బయటకు వచ్చేసి ఈ నీళ్లు ఒకళ్ళకి ఒకళ్ళు అసలు ఇళ్లలోకి వెళ్ళేసి అందులో నుంచి పాములు వచ్చేసి ఇళ్లలోకి వెళ్ళిపోతున్నాయి. దోమలు విపరీతంగా, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. దోమలు, పాములు ఇళ్లలో నుంచి రాకపోవటం, పట్టించుకునే వాళ్ళు ఒక్క నాదుడు ఎవరు లేరు. కట్టలేమనుకుంటే ఇక్కడ ఏమో దోమలు కరిచేసి ఇదిగో ఈ నీళ్లతో మాకు రోగాలు వచ్చేసి హాస్పిటల్ పాలైపోతున్నాం. ఇక లోపలికి ఆటో వస్తానికి కూడా లేదు. బండ్ల మీద, బైక్ మీద వెళ్లే వాళ్ళు కూడా పడిపోతున్నారు. ఎందుకంటే ఇరుక్కుపోయి మట్టిలో జారిపోయి అసలు కింద పడిపోతున్నారు. తక్కెళ్లపాడులోని రాజీవ్ గృహ ప్రాంగణంలో 1000 నివాసాలున్నాయి. ఇందులో నివసించే వారందరూ చిన్న చితకా పనులు చేసుకునే పేదవారే. భూగర్భ డ్రైనేజీ పనులు ఈ ప్రాంగణాన్ని మురుగుకుంటగా మార్చేశాయి. ఈ ప్రాంగణంలో మురుగునీటి పైప్లైన్ పాడైపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ సముదాయంలోని 20, 21, 22 బ్లాకులలో ఇళ్లల్లోకి వెళ్లడానికి దారి కూడా లేదు. కొన్ని చోట్ల మురుగునీరు అపార్ట్మెంట్ల ప్రాంగణంలోకి వచ్చేసింది. ఈ కాలనీలో మురుగునీటిని శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రం 3 నాళ్లకే మూలన పడింది. దోమలు ముసురుకుని ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల్లోనే వీరంతా ఈ సముదాయాల్లో నివసిస్తున్నారు. దుర్గంధంతోనూ దోమల స్వైర విహారంతోనూ నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ 4 బ్లాకులు ఉన్నాయి. మాది మురికి నీళ్లు, ఇట్లా డ్రైనేజ్ వాటర్ ఇలా వచ్చిందండి. చూడండి, చెట్లు, పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అది మున్సిపాలిటీ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశాము, ఏఈ గారికి చెప్పాము. వాళ్ళు ఇదిగో వస్తా ఉన్నారు, వారానికి మధ్యలో రామని చెప్పి అంటున్నారు. ఇదేమో 3 నెలల నుంచి ఉంది. స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది, మేము రావడానికి ఇబ్బంది. పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు. బ్లాక్లో కనీసం మొత్తం బయటకు వెళ్ళి కష్టపడి వచ్చేవాళ్ళే. డ్రైనేజీ బ్లాక్ అయితే ఒకళ్ళు వచ్చి పట్టించుకోరు. పాములు కూడా వస్తున్నాయి, అయినా పట్టించుకునే వాళ్ళు లేరు. మళ్ళీ శుక్రవారం వరకు మేము రామంటున్నారు. ముసలాళ్ళం మేము ఎట్ట రావాలా మరి? ఆ వదాన బురద 4 పక్కల ఉండయి. మన కరెంట్ ఏమో పేలిపోయింది, మరి ఎవరొచ్చి బాగు చేసిన వాళ్ళు లేరు. బురదలో రాయి మీద కాలు పెడితే బురదలో పడుతున్నాం. వర్షాలు పడితే బయటికి రావడానికి అసలు లేదండి. చిన్న పిల్లలు అయితే జారి పడుతున్నారు బయటికి రాలేక. నీళ్ళేమో మెట్ల దాకా వస్తున్నాయి బ్లాక్లోకి. కరెంట్ షాక్ తగులుతుంది పిల్లలకి కాలు పెడితే. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఎట్లా వస్తారు? మా అల్లుడు కూడా రావట్లేదండి, మా పిల్ల కూడా రావట్లేదండి. అసలు పంపట్లేదండి. అట్లా ఉంటే పురుగులు వస్తున్నాయి ఇంట్లోకి. అసలు పాము కూడా వచ్చిందండి మా ఇంట్లోకి. పాము మొన్న వారం కింద అసలు పురుగులు వాసన, ఏం వాసన అండి మా కింద ఇల్లు. అసలు మరి 15 రోజుల నుంచి ఏంది, నెల నుంచి 3 రోజుల నుంచి అండి మాకు నెల. అసలు ఎట్లా ఉంది అండి మాకు? అసలు ఎంత భగమింత ఉంది అండి అసలు మాకు.
2 నెలల నుంచి జ్వరం వస్తుందండి. ఈ బురదకి దిగలేకపోతున్నాం, ఈ దోమలకి ఉండలేకపోతున్నాం. నీళ్ళు ఏంది అంటే వాళ్ళు ఏం పట్టించుకుంటాం లేదు. ఇట్లా ఉంది మా పరిస్థితి. ఈ వానలు పడితే అసలు నడవలేకపోతున్నాం. ఇళ్లలో పాములు వస్తున్నాయి, దోమలకి ఉండలేక సాంబ్రాన్ కడ్డీలు వెలిగించుకొని వాసనకు ఉండాల్సి వస్తుంది. వస్తున్నారు, ఇట్లా ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. 3 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. రాజీవ్ గృహకల్ప కాలనీల్లోని దారుణ పరిస్థితుల కారణంగా కొందరు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. నగరంలో అద్దెలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ భారం మోయలేక కొందరు ఇక్కడే కష్టంగా గడుపుతున్నారు. ఈ దుర్భర పరిస్థితులు చూసి బంధువులెవరూ తమ ఇళ్లకు రావడం లేదని వాపోతున్నారు. సమస్య పరిష్కరించాలని నగరపాలక సంస్థకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో రాజీవ్ గృహకల్ప పేరుతో నిర్మించిన కాలనీలు అత్యంత అధ్వాన స్థితిలో కనిపిస్తూ ఉన్నాయి. చాలా చోట్ల ఇళ్లలోకి వెళ్లేటువంటి పరిస్థితి కూడా కనిపించిన విధంగా ఉంది. కనీసం తమ బ్లాకుల్లోకి వెళ్ళడానికి దారి కూడా లేకుండా మురుగునీరు మొత్తం ముంచెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ భవనాల నాణ్యత కూడా క్రమక్రమంగా క్షీణించిపోతుంది. ప్రభుత్వం కొత్త ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టడంతో పాటు పాత ఇళ్లు ఎలా ఉన్నాయో ఓసారి పర్యవేక్షించాలని ఇక్కడ కాలనీవాసులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. గుంటూరు నుంచి కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.